హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం అండి. వేడి వేడి అన్నంలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కాకరకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ వరకు కాకరకాయలు తీసుకున్నాను. ఇలా తీసుకున్న కాకరకాయలకి పైనున్న చెక్కు మొత్తాన్ని ఈ విధంగా పీల్ చేసుకోవాలి. అన్ని కాకరకాయలకి పైనున్న చెక్కు మొత్తాన్ని పీల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కాకరకాయలను అయితే కట్ చేసుకోవాలి. మరి చిన్న ముక్కలు కాదు, మరి పెద్ద ముక్కలు కాదండి, మీడియం సైజ్ ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల లోపల ఉన్న విత్తనాల మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన కాకరకాయలను కూడా కట్ చేసుకొని వాటి లోపల ఉన్న విత్తనాలను అయితే తీసేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలానే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇందులోనే మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో మీ తినే కారాన్ని బట్టి కారం అయితే వేసుకోండి. ఇక్కడైతే నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయను అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం అయితే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఎక్కువగానే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కాకరకాయ ఫ్రై కోసం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద కాకరకాయ ముక్కలు బాగా మెత్తబడి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ముక్క మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలైతే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం ఉంది కదండి, దాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా మనం వేసుకున్న ఉల్లికారం ముక్కల మొత్తానికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా ఉల్లికారం ముక్కల మొత్తానికి పట్టే విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ చేసుకునే ఉల్లికారం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.